హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మధ్యప్రదేశ్లోని రామ్టెక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకి నాగపూర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో మనకి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన కాళిదాసు సంస్కృతి కవి స్మారకానికి చెందింది ఇది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రామ మందిరం అంటే రామ్టెక్ అనేది రామ మందిరం కోసం ఇక్కడ ప్రసిద్ధి చెందినమాట. ఇక్కడ రామగిరి కొండపైన ఇది ఉంటుందన్నమాట. మొదటి శతాబ్దంలో నిర్మించిన రామ సీత లక్ష్మణ్ యొక్క విగ్రహాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ స్థలంలో మనకేంటి అంటే కవి కాళశాస్త్రి కాళిదాసు ప్రసిద్ధి కావ్యం మేఘదూతం అని రచించింది ఇక్కడ మన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మన ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ జైన దేవాలయం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు మేము వెళ్ళిన బస్సు అక్కే వాళ్ళు అనేవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్తో కూడా మా అందరు ఇక్కడే ఉన్నారు. మేము అందరం కలిసి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి 11వ శతాబ్దంలో నిర్మించిన ఆలయాలు అండ్ ఇంకోటి ఏంటంటే 4 మీటర్ల ఎత్తులో ఉన్న శాంతినాథ విగ్రహం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ రామ్టెక్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో వెళ్తే ఏంటంటే కన్సీ సరస్సు కూడా ఉంటుంది. ఇక్కడ పడవ ప్రయాణం కూడా వెళ్తారు. అంటే జలక్రీడలు అంటే జలక్రీడలకి చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రామ్టెక్లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఏంటంటే ఉత్సవాలు జరగబడతాయి అండ్ ఇక్కడ కళా ప్రదర్శనలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ 2024లో మనకి హేమమాలిని రామ్టెక్లో రామాయణ నృత్య అకాడమీ ప్రదర్శన కూడా జరిగింది మనకి పోయిన ఇయర్. అండ్ ఎంతమంది వచ్చారంటే మనకు 25,000 మెంబర్స్ వచ్చారనమాట. అంటే ప్రేక్షకులు అనేవాళ్ళు అంటే భక్తులు చాలామంది వచ్చారనమాట మనకి 2024లో. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఎంత బాగుంది అనేది. అండ్ ఇక్కడ మనకి ప్లేసెస్ కానీ లైటింగ్ కానీ నైట్ టైంలో చాలా వ్యూ అనేది బాగుంది చూడండి. అండ్ ఇక్కడ మేము అక్కడే ఉన్న ఒక పర్సన్ మేము అడిగాము, తను చెప్తాను చూడండి. राम जी आए थे वनवास के समय में और यहाँ पे उन्होंने प्रतिज्ञा लिए थे कि मैं यहाँ से मतलब सभी राक्षसों का नाश करके वो उन्होंने अच्छा मतलब कार्य करने के लिए जो प्रतिज्ञा लिए थे, इसलिए इसका नाम रामटेक ऐसे पड़ा है. और यहाँ पे उन्होंने अगस्त ऋषि ने उनको आदित्य हृदय मंत्र दिया गया था यहाँ पे. और यहाँ राक्षस लोग रहते थे तो ऋषि मुनियों को खाते थे, उनका सांपड़ा पड़ा हुआ रहता था यहाँ पे, इसलिए वो यहाँ से वनवास के समय जाते एक दिन के लिए. उन्होंने यहाँ पे जो रावण वध के लिए जो है उनको आशीर्वाद दिया गया अगस्त ऋषि के तरफ से. और यहाँ पे उन्होंने आके वो राक्षस लोगों का नाश करके वो यहाँ से पंचवटी के लिए प्रस्थान कर गए थे. ఇక్కడ చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేశారు చూడండి. లైట్స్తో నీట్గా పర్ఫెక్ట్గా అండ్ మంచిగా డెకరేట్ చేశారు. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి చూస్తే మన సిటీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రాజువారి మొత్తం గన్స్ కానీ అండ్ వెపన్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ మనం వెళ్ళే టైంకి హారతిస్తున్నారు. నేను అక్కడ గంట మోగించాను అండ్ మీరు చూడొచ్చు. వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్లో బస్ వెళ్ళాము. ఇక లాస్ట్ వన్ ఇది. అక్కడ నుంచి అందరం కూడా లాస్ట్ డే ఇది. అంటే మేము ఇంకా టెంపుల్స్కి వెళ్ళడం అనేది అందరం కూడా అక్కడి నుంచి ఇక డిస్పాచ్ అయిపోయాము. నేను ఒకసారి లాస్ట్ వీడియో అన్నమాట ఇది. కానీ చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోయాము అందరం కూడా ఆ ట్రిప్లో 10 డేస్లో. అండ్ చాలా బాగా అనిపించింది. నేను అక్కడి నుంచి వెళ్ళాము. మా వెళ్ళే దారిలో ఇది అంటే రిటర్న్ వచ్చేటప్పుడు కరీంనగర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మోస్ట్లీ మమ్మల్ని అంటే పర్ఫెక్ట్గా నీట్గా మమ్మల్ని ఇంటికి సురక్షితం చేసుకున్న డ్రైవర్ అన్నలకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్.